రంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూలోని చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపుతోంది. క్యాంపస్ క్యాంటీన్లో ఉదయం అల్పాహార సమయంలో చట్నీలో ఎలుక కనిపించిందని విద్యార్థులు ఆరోపించారు. వంట పాత్రపై మూత పెట్టకపోవడంతోనే చట్నీలో ఎలక పడిందని విద్యార్థులు చెప్పారు. నాసిరకం భోజనం పెడుతున్నారని కాలేజ్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చట్నీలో ఎలుక తిరుగుతున్న దృశ్యాలు వైరల్ అవడంతో జేఎన్టీయూ యాజమాన్యం స్పందించింది. అలాంటి ఘటన ఏమీ జరగలేదని అంటోంది. ఎలుక కనిపించింది చట్నీలో కాదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక తిరుగుతూ కనిపించిందన్నారు. వంట పాత్రల్లో ఎలుక తిరుగుతూ కనిపించిన దృశ్యాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు కాలేజ్కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్పై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదిలో కనీస జాగ్రత్తలు తీసుకోరా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళే చెప్పారు, స్టాఫ్ వంట చేసేటోళ్ళే. మొన్న కాడికి రైస్ చేంజ్ చేసినాం, ఇప్పుడే మీరే చూడండి బియ్యం చూపిస్తారు, మొత్తం చేంజ్ చేసారు, మొత్తం బియ్యం అంతా. ఆ రోజు స్ట్రైక్ చేసినందుకు ఒక రోజు పెట్టిరు, అది మళ్ళా పాత బియ్యం పెట్టారు మొత్తం. సరిగా లేదు ఇట్లా అంటే మీరు తినడానికి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా అంటే ఫుడ్ సరిగా న్యూట్రిషన్ ఉంటేనే కదా ఫుడ్ ఎడ్యుకేషన్. తినడానికి వచ్చారా, ఇట్లా చదవడానికి వచ్చారంటే మీకు ఫండ్స్ ఇచ్చేది కూడా మీ కాంట్రాక్టర్ కోసం కాదు కదా, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టారని. నిన్న నైట్ కర్రీలో ర్యాట్స్ వచ్చింది. అది ఏదో మీరే వేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక వీడియో పెట్టారు మేడం గారు కూడా, నేను అది చూసిన వెంటనే కూడా నేను ఆర్డీఓ గారు ఇక్కడ పరిస్థితిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అండ్ అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 వీక్ బ్యాక్ వచ్చి మెమోస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా కేర్ టేకర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేస్తామని, లేకపోతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళని తీసేస్తామని చెప్పారు. అండ్ అవసరమైతే మేము విల్ టేక్, అక్కడ చూసిన పరిస్థితులు చూస్తే ఏంటంటే వార్డెన్ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్ కూడా క్లెన్లీనెస్ లేదు, అది కూడా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. ప్రిన్సిపల్ గారి దృష్టికి రాకపోతే మేము టేక్ ఇట్ ఇంటూ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తాము. ఇక్కడున్న వాస్తవిక పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా వివరిస్తాము. మేడం గారు దానికి తగ్గ చర్యలు తీసుకుంటాము. బాయ్స్ హాస్టల్ చేసేస్తున్నారు, బట్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే చాలా అంతమందికి ఫుడ్ ఉండాలంటే చాలా మందికి ఇది కావాలి, ఫుడ్ పెట్టుకునే అంటే లేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యము. గవర్నమెంట్ కూడా గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా వినుంటారు. సో దానికి తగ్గట్టుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఉంటుంది రైస్ అప్పుడప్పుడు, లేదంటే మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు. మంచిగా ఉడకదు, మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారన్న. దాంట్లో ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు. ఇప్పుడు నిన్న ఎలుక వచ్చింది నిజమేనా? అది ఎలుక వచ్చింది నిజమే, అది మేము పెట్టామని చెప్తాను. మేము ఎట్లా పెడతామన్నా, మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం. ఫుడ్ మంచిగా ఉండాలని కదా మేము కూడా చేసేది. అయితే పోయారు వాళ్ళే చూసి స్టూడెంట్సే చూసారు. అంటే ఫస్ట్ టైం అయితే మీరు అప్పటికి టిఫిన్ చేసి ఉన్నారా? జరిగింది ఈవినింగ్ అన్న, స్టోర్ చేసిన చట్నీ. సో దాని ద్వారా ఏమన్నా అది మాత్రం స్టోర్ అయింది. అది మార్నింగ్ చట్నీ, ఈవినింగ్ అక్కడ స్టోర్ పడేయడానికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎలుక పడింది. బట్ ఇట్స్ రాంగ్ థింగ్, ఎందుకంటే మనకు మెస్ డోర్స్ ఉండాలి. అది ఎంతవరకు తిరిగిందో అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ డిన్నర్ కానీ. సో అది అన్హైజీనిక్ కండిషన్ లో ఉంది. సో ర్యాట్ అనేది దానివల్ల వైరల్ అయ్యి ఈ రోజు ఇలా జరగలేదు. ఫుడ్ క్వాలిటీ అయితే హైజీనిక్ అన్హైజీనిక్ ఉంటుంది, క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఒక పూట తినగల కోసం మేము ఎదురు చూస్తున్నాం. నా పేరు రాహుల్, మాది గోవార్కర్ నుంచి. నేను 380 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎంటెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ గోవార్కర్. అంటే ఇది ఫస్ట్ టైమా ఎలుక పడడం? ఇంకా ముందు ఎప్పుడన్నా మేము రాకముందు అయితే లిజర్డ్ పడ్డదని మాకు తెలిసింది. ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. మెయింటెనెన్స్ చాలా వెరీ పూర్ క్వాలిటీ. ఇక్కడ 3 మెసెస్ ఉన్నాయి, బట్ ఒకటే మెస్లో వర్క్ చేస్తారు. ఒకటే మెస్ అనేది ఓపెన్, అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే 10 years నుంచి అది ఒకటే మెస్ని నాన్ స్టాప్ వాడుతున్నానికి అంత డస్ట్ పడిపోయింది, అంత ప్యాచెస్ మారింది. సో ఇంకో మెసెస్ ఉన్నాయి, మెస్లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే 1 వీక్ బ్యాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు.
నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంటెక్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఫార్మసీ వస్తుంది, నెక్స్ట్ ఎంసీ వస్తుంది. కానీ స్టూడెంట్స్కి తగ్గట్టు మెస్ అయితే లేదు. ఏమంటారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే? ప్రిన్సిపల్ అనేది చేస్తా అంటుంది, బట్ ఇట్స్ ప్రొలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడం? మేము ఎన్నోసార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాము, బట్ తీసుకెళ్లారు మేమే పర్సనల్ నేనే ఒక 4 to 5 టైమ్స్ తీసుకెళ్ళాను. ఇక్కడ ఫుడ్ కమిటీ అనేది కరెక్ట్ ప్రాపర్ లేదు, కాంట్రాక్టర్ కరెక్ట్ లేరు, ఏమన్నా అయితే స్టూడెంట్ టార్గెట్ చేయడం జరుగుతుంది. స్టడీ పరంగా చాలా గుడ్ ఉంటుంది ఇక్కడ, ప్రిపరేషన్ కానీ ఏదంటే, కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఆస్పిరెంట్స్ ఫుడ్ క్వాలిటీ అనేది లేదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అకాడమిక్స్ బాగుంటాయి, రూమ్స్ బాగుంటాయి, బట్ ఫుడ్ అనేది మేము మెస్ బిల్ అంటే అమౌంట్ ఆఫ్ 10,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. 10 to అంటే స్టాండర్డ్స్ వైజ్ ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి 10 to 12,000 వస్తాయి పర్ మంత్, అంటే టోటల్ పర్ ఇయర్. మిగతా ఏదైతే ఉందో అది మేము పే చేయాలి, బట్ అది మా అకౌంట్ పడుతుంది. అది మేము మంత్లీ బిల్లు 2,300 అట్లా వస్తుంది. మాకు ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఒక 10,000 కానీ 12,000 కానీ ఒకటేసారి వస్తుంది. బట్ ఇది మెస్ బిల్ కూడా ఏమవుతుంది అంటే 4 monthsకి ఒకసారి 5 months కాడి బల్క్లో ఇస్తారు. అందరు కట్టలేరు కదా 10,000 అమౌంట్ వన్ టైం అయితే. లాస్ట్ టైం అక్కడ గేట్ కాడ వచ్చేసి పే చేసుకోమన్నారు, పే చేస్తే కానీ లోపల పంపేయలేదు. ఏమైనా టార్గెట్ చేస్తారా పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్ని? మేము ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంటెక్ కాబట్టి మాకు అంటే ఏం తెలియదు. మేము ఇప్పుడే 6-7 months. క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో 700 ఉంటారు, గర్ల్స్ హాస్టల్ నియర్లీ 600 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కోర్సెస్ అనేది యాడ్ చేద్దామని ఉన్నది, బట్ మెస్సెస్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, స్టూడెంట్ తగ్గట్టు మెయింటైన్ చేయట్లేదు. ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి మెస్ ఉంది, బట్ అది ఓపెన్ చేయలేదు. ఊర్లో ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు. మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి, ఈరోజు చర్చిలో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము చాలా కాలంగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర రాజనరసింహ గారు, ఇది తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి, అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి. ఏదైతే మీరే చెప్తున్నారు కదా, ఇది ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూని నేను తీసుకొచ్చానని చెప్పి మొన్ననే 2 నెలల కింద మీ నాయకులందరినీ తీసుకుపోయి షో చేసిన జేఎన్టీయూలో మరేంది ఇప్పుడు మన పరువు పోయే పరిస్థితి వచ్చింది. దామోదర రాజనరసింహ గారు దయచేసి తక్షణం జోక్యం చేసుకోండి. అక్కడ విద్యార్థుల జీవితాలతోని సిబ్బంది ఆటలాడుతున్నారా, ప్రిన్సిపల్ ఆడుతున్నారా, వార్డెన్ ఆడుతున్నారా, లేదంటే మీ ప్రభుత్వం ఆడుకుంటుందా, దాన్ని ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించకుండా పైనే నేను తీసుకొచ్చాను, అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా జరుగుతుందని మీరు చెప్పుకుంటానది కరెక్ట్ కాదు. ఇది కొన్ని వందల మంది జీవితాలని, పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతున్నారు. ఈ సంఘటన వల్ల చాలామంది కూడా హాస్టల్లో ఉంచలేని పరిస్థితి దాపురించే పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఎందుకు ఇటువంటి సంఘటనలు జేఎన్టీయూలో జరుగుతున్నాయి, ఎందుకు పురుగుల అన్నం ఇక్కడ పిల్లలకు వడ్డించే పరిస్థితి వచ్చింది, ఎందుకు ఎలుకలు కూడా ఫుడ్లో పడే పరిస్థితి వచ్చింది అంటే అంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉన్నది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేది మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కింద యాజమాన్యం మీద మానిటరింగ్ లేదు, యాజమాన్యం మానిటరింగ్ కింది స్థాయి సిబ్బంది మీద లేదు, ఒక్కరి మధ్యలో ఒకరికి సమన్వయం లేదు. అటువంటి సంఘటనల మూలంగానే ఇది జరుగుతుంది. సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ పెద్దలని కోరుకుంటూ, మా మంత్రి గారు అయితే మా జిల్లా, మా నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధిని ఏమీ పట్టించుకోకుండా జిల్లా అంటూ రాష్ట్రం అంటూ ఏదేదో తిరుగుకుంటూ తనకు ఎక్కడైతే ఆదాయ మార్గాలు వస్తాయో, ఎక్కడైతే పైసలు వస్తున్నాయో వాటి మీదనే మంత్రి గారు దృష్టి సారించారు, వాటి మీదనే నిఘా పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన మైనింగ్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఆ తమ్ముడి మీద కేసు పెట్టించారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేసి తను కూడా స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి డిసైడ్ చేసే విధంగా తను కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తుండు. ముందు మీ సంపాదన పక్కన పెట్టండి, మీ సంపాదన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి, ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి రాజనరసింహ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.